హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగ సమాచారం ఏంటి ఆల్ న్యూస్ పేపర్లో వచ్చిందని తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఐటీబీపీలో పోలీస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఐటీబీపీ అంటే ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఉద్యోగ నియామక ప్రకటన వెలువడింది. మొత్తం 526 సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రకటించిన వాటిలో గ్రూప్ బి నాన్ గెజిటెడ్ విభాగంలో ఎస్ఐ, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పోస్ట్కి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, మీకు మెజర్మెంట్స్ ఎన్ని ఉండాలి, ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఫీజు ఎంత, పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. మొత్తం చదివితే లేట్ అవుతుంది కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ మీరు పేపర్ నుంచి చూసుకోండి. అప్లై చేసుకోవడానికి మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి 14th డిసెంబర్. మీరు అప్లై చేసుకోవాల్సిన అఫీషియల్ వెబ్సైట్ మాత్రం www.recruitment.itbpolice.nic.in ఇది అనమాట. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, మేలో ప్రవేశ పరీక్షలు, వెబ్సైట్ నిర్వహణ కీలకం. జాతీయ ప్రవేశ పరీక్షల తేదీల పరిశీలన, ఉన్నత విద్యామండలి కసరత్తు సురు. సో ప్రవేశ పరీక్షలు అంటే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీ ఈసెట్, పీఈ సెట్ రాత పరీక్షలను మేలో నిర్వహించాలని అయితే కసరత్తు చేస్తున్నారు. మనకు నెక్స్ట్ మంత్ వరకు ఏ ఎగ్జాము ఏ మంత్లో కండక్ట్ చేస్తారు అనే డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 2025 ఎంట్రన్స్ టెస్ట్ డేట్స్ అయితే నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం ఉంది. అన్ని ఎగ్జామ్స్ 99% వచ్చేసి మేలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వారంలో డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు. రాష్ట్రంలో జిల్లా నియామక కమిటీ అభ్యర్థులను వారం రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి అన్నారు. 1399 డిఎస్సి 2008 అభ్యర్థులకైతే నష్టం జరిగింది. వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. వారం రోజుల్లో ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్కరి కోసమే బడి, ఆ స్టూడెంట్ రాకపోతే అందరూ ఖాళీనే. ఒక్క విద్యార్థిని కోసం ప్రత్యేకంగా టీచర్ను కేటాయించిన ప్రభుత్వం వంట మనిషి, పారిశుద్ధ్య కార్మికురాల్ని కూడా. వైరా మండలం నర్పనేనిపల్లి పాఠశాల తీరు. ఆ స్కూల్లో ఒక్కటే విద్యార్థి ఉంది. ఆ విద్యార్థి అదే స్కూల్లో చదువుకుంటామని చెప్పడం వల్ల ఊరి వాళ్ళు కూడా స్కూల్ తీసేయడానికి వీలేదని చెప్పడం జరిగింది. ఒక్క టీచర్ యొక్క శాలరీ 1 లక్ష పైన ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కలుపుకుంటే సంవత్సరానికి 12,80,000 అయితే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే ఫ్యూచర్లో కూడా ఈ టీచర్ ఉద్యోగాలకైతే కష్టం అవుతుంది. నెక్స్ట్, బీఈడీకి అర్హత ఉంటుందా? బీఎస్సీ నర్సింగ్ తర్వాత బీఈడీ చేసి ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. డిగ్రీ చేసిన తర్వాత బీఈడీకి అర్హత ఉంటుందా? ఇది ఒకసారి చూసుకోండి. అర్హత. నెక్స్ట్, ఐఐసిటిలో సైంటిస్ట్ పోస్టులు. మొత్తం ఉద్యోగాల్లో అన్రిజర్వ్డ్కు 13, ఈడబ్ల్యూఎస్లకు 2, ఓబీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, పీడబ్ల్యూలకు 2 కేటాయించారు. 31 సైంటిస్టులు అయితే అప్లై చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మరి ఫీజు ఎంత? ఫీజు వచ్చేసి 500 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళలకు, మాజీ సైనికోద్యోగులకు అయితే ఫీజు లేదు. విద్యార్హతలు షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలనేది ఇక్కడ ఇచ్చారో ఒకసారి చూసుకోండి. ఏజ్ అయితే 32 ఇయర్స్ అనేది 32 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్, అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.iict.res.in. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 9th. అక్షరాల్లోకి వాట్సాప్ వాయిస్ మెసేజ్. ప్రస్తుతానికైతే ఇంగ్లీష్, పోర్చుగీస్, స్పానిష్, రష్యన్ భాషలను సపోర్ట్ చేస్తుంది. అంటే మనం వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే ఒక్కొక్కసారి వాయిస్ వినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో కింద మెసేజ్ రూపంలో డిస్ప్లే అవుతుంది. త్వరలో మన వాట్సాప్లో కూడా రావడం జరుగుతుంది ఈ ఫీచర్.
డిసెంబర్ 8 నుంచి అగ్నివీర్ సైనిక నియామక ర్యాలీ. సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన యువకులను భారతీయ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకు సైన్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 8 నుంచి 16 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. అగ్నివీర్ టెక్నికల్ క్లర్క్, స్పోర్ట్స్ కీపర్, ట్రేడ్స్మెన్ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు పోటీలు నిర్వహించనున్నారు. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ ప్రకాష్ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి, మహిళా అభ్యర్థులు గచ్చిబౌలి స్టేడియంకు రావాలని సూచించారు. డిఎస్సి 2008 అభ్యర్థులకు వారంలో కొలువులు. ఆల్రెడీ చూసాం కదా ఇది. నెక్స్ట్, ఆర్టీసీ డ్రైవర్లుగా మాజీ సైనికులు తాత్కాలిక ప్రతిపాదికన 1201 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్. వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికులను తాత్కాలిక ప్రాతిపాదికన బస్సు డ్రైవర్లుగా నియమించేందుకు రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 1201 డ్రైవర్ పోస్టుల్లో ఒప్పంద పద్ధతిన మాజీ సైనికులతో భర్తీ చేసేందుకు సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యక్రమాల్లో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు 200 మంది మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది. వీరికి డిపో రీజనల్ మేనేజర్లు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. ఎంతమందికి ముందుకు వస్తారో వేచి చూడాలి. ఉద్యోగానికి ఎంపికైతే నెలకు 26,000 వేతనంతో పాటు రోజువారీ భత్తా రూపంలో 150 చెల్లిస్తారని మహబూబ్నగర్ ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం అధికారి నరోత్తమ్ రెడ్డి న్యూస్ టుడేకు తెలిపారు. సో ఎక్స్ సైనికులు ఉంటారు కదా, వాళ్ళని వచ్చేసి బస్ డ్రైవర్గా తీసుకోవడానికి అయితే కాంట్రాక్ట్ పద్ధతిన ఆర్టీసీ వాళ్ళైతే భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ నోటిఫికేషన్. ఇది వచ్చేసి మనకు నిన్న రావడం జరిగింది. ఐడిబిఐ బ్యాంకులో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ బ్యాంక్స్ జాబ్స్ గురించి రావడం జరిగింది. ఐడిబిఐలో 600 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవాలంటే www.cbsc.gov.in అఫీషియల్ వెబ్సైటు. నెక్స్ట్, ఎస్బీఐ బ్యాంక్లో 169 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు కూడా రిలీజ్ అయింది. సారీ, సిబిఎస్సి కాదండి, ఐడిబిఐ బ్యాంక్ది కింద ఉంది. www.idbibank.in సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కోసం మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. ఒకసారి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.